టీడీపీ జనసేన ఎంపీల కసరత్తు ఎలా ఉందో బ్రేక్ ముందు మనం చూసాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక రకంగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 14 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పుల్లో భాగంగా సమన్వయకర్తలను నియమించిన ఆ పార్టీ కొన్ని స్థానాల విషయంలో మాత్రం కొంత తలనొప్పి ఎదుర్కొంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి విజయవాడ నుంచి మా రిపోర్టర్ దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దుర్గా, మనం చూస్తున్నాం గత 5 జాబితాలో నిన్న మీరు నేను కూడా మాట్లాడాం. కానీ నెల్లూరు అలాగే ఒంగోలు ఖచ్చితంగా స్పష్టత వస్తుందని అనుకున్నారు. అలాగే మరో 4 నియోజకవర్గాలపై స్పష్టత లేదు. 1 by 1 మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నెల్లూరు ఒంగోలు స్థానంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది? స్పష్టత రాలేదా? ఇంకేమైనా తలనొప్పులు ఏమైనా హైకమాండ్ ఫేస్ చేస్తుందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఒంగోలుకి సంబంధించి అలాగే నెల్లూరుకి సంబంధించి ఈ రెండు చాలా కీలకంగా ప్రస్తుతం అయితే కసరత్తు అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒంగోలుకి సంబంధించి అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. బాలినేని ఎపిసోడ్ మాగుంటకి ఇవ్వాలని ఆయన పడుతున్నటువంటి పట్టు నేపథ్యంలో ఒంగోలుకి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఫైనల్ కాలేని పరిస్థితి. అయితే తాజాగా మాగుంటకు ఇచ్చేది లేదని చాలా స్పష్టంగా అధిష్టానం ముందు నుంచి చెప్తుంది. ఈ విషయానికి బాలినేనికి కూడా ఆల్రెడీ చెప్పారు. బాలినేని కూడా ఒప్పించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరొక చిక్కుముడి వచ్చింది. అయితే బాలినేని ఎవరినైతే పెట్టాలని అంటున్నారో ఆయన ఆ క్యాండిడేట్ని అయితే తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా కొత్త వ్యక్తి వస్తారంటూ కూడా అధిష్టానం ఇప్పటికే బాలినేనికి చెప్పినటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాలని పెడుతున్నామంటూ కూడా ఆల్రెడీ బాలినేనికి అధిష్టానం నుంచి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా బాలినేని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంచి క్యాండిడేట్ని పెట్టాలనేది బాలినేని చెప్తున్నారు. నేను మంచి క్యాండిడేట్ని చూపించాను కానీ అధిష్టానం దాన్ని తీసుకోవట్లేదు, కనుక మీ ఇష్టం అంటూ కూడా బాలినేని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాలని అధిష్టానం అనుకున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని కూడా బాలినేని కాస్త వ్యతిరేకిస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలుకి సంబంధించినటువంటి ఎంపీ ఇన్ఛార్జ్ ప్రకటన అనేది అలా పెండింగ్ పడుతూ ఉంది. ఇక ఒంగోలుకి సంబంధించి ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి కూడా అధిష్టానం చాలా వరకు పేర్లు పరిశీలిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ను కూడా పరిశీలిస్తున్నారు. తర్వాత మంత్రి రోజాను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఇక ఏ కొత్త వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని పరిశీలనలు కూడా ఉన్నాయి. అయితే ఎవరిని ఒంగోలు ఎంపీగా పెట్టాలనే దానికి సంబంధించి ముఖ్యంగా బాలినేని వ్యవహారం మరోసారి కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దాదాపు ఖరారు చేశారు. అయితే మరోసారి బాలినేని దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఒంగోలుకి సంబంధించి ప్రస్తుతానికి పెండింగ్ పడింది. దాని కసరత్తు కూడా జరగబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లిస్టుకి సంబంధించి ఒంగోలుని క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెల్లూరుకి సంబంధించి నెల్లూరుకి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెట్టాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ నెల్లూరు సిటీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పంపించారు. కాబట్టి ఇక్కడ సిటీ పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సిటీలో అభ్యర్థిని పెట్టాలని అనిల్కి ఆల్రెడీ సీఎం జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో అనిల్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని ప్రపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే సమయంలో మరోసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తన భార్యకు సిటీ నుంచి అవకాశం ఇవ్వాలి ప్రశాంతి రెడ్డికి అంటూ కూడా ఆయన మరోసారి ప్రపోజల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించినటువంటి ఎంపీ పరిస్థితికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఇక సిటీకి తన భార్యకు అవకాశం ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేస్తానని రెడ్డి చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే నెల్లూరుకు సంబంధించి కూడా ప్రస్తుతం పెండింగ్ ఉంది. సిటీ అభ్యర్థి ఖరారు అయిన తర్వాత ఒంగోలుకు సంబంధించి అభ్యర్థి కూడా ఖరారు కాబోతున్నారు. ఇక నెల్లూరు సిటీ ఏదైతే ఫైనల్ అయిన తర్వాత నెల్లూరు ఎంపీకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది. సతీష్, అంటే దుర్గా, ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి మనకు తెలుసు అనకాపల్లి విజయనగరంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయనగరం నుంచి బొత్స పోటీ చేస్తారని ఒకసారి, ఆయన మేనల్లుడు జడ్పీ చైర్పర్సన్గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు పోటీ చేస్తారని మరొకసారి చర్చ జరుగుతోంది. అలాగే అనకాపల్లికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. ఏది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకు ఈ 2 స్థానాలపై ఈ అనిశ్చితి కొనసాగుతోంది? అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా ప్రకటించారు. వైజాగ్తో పాటు శ్రీకాకుళం అలాగే అరకు వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇక కేవలం 2 స్థానాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ ఉంది. ఒకటి విజయనగరం, అలాగే ఇంకోటి అనకాపల్లి. ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే విజయనగరానికి సంబంధించి మజ్జి శ్రీనివాస్ బొత్స మేనల్లుగా ఉన్నారు. చిన్న చీనుగా ఆయన పరిచితుడు అందరికీ. ఆయన ప్రస్తుతం జడ్బీ చైర్మన్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన్ని ఎంపీ క్యాండిడేట్
క్యాండిడేట్గా పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఆ విషయానికి సంబంధించి కాస్త తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మజ్జి శ్రీనివాస్ ఎంపీగా వెళ్లేందుకు తాను ఇష్టపడట్లేదు, అందుకోసం వేరే క్యాండిడేట్ని చూస్తున్నారనేది జరుగుతున్నటువంటి చర్చగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటనకు సంబంధించి ఆలస్యం అవుతుంది. ఇక అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్నే ఎంపీగా పంపించాలనే ఒక ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. కానీ గుడివాడ అమర్ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆ విషయాన్ని అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే సత్యవతి ఉన్నారో ఆమెను పూర్తిగా ఈసారి పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లికి సంబంధించి కూడా గుడివాడ అమర్నాథ్ పేరు దాదాపు ఖరారైనా ఇంకా దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది రావట్లేదు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, పెందుర్తి నుంచి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు, లేదంటే అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం వేరే నియోజకవర్గానికి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లికి సంబంధించి ఎంపీగా అమర్నాథ్ని పెడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరిని ఖరారు చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే రావట్లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించి మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా పూర్తయిపోయి ఇక అనకాపల్లి విజయనగరం సంబంధించి కూడా క్లారిటీ అయితే 1-2 రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సతీష్, దుర్గా, ఇంకా గోదావరి జిల్లాలకు సంబంధించి మనం చూస్తే నరసాపురం, అమలాపురం ఈ రెండు ఇంకా తేలలేదు. నరసాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన పార్టీతో పెడమొహంగా ఉన్న నేపథ్యం మనకి తెలుసు. ఇప్పుడు నరసాపురం నుంచి అమలాపురం నుంచి ఎవరు అభ్యర్థులు కావచ్చు? అదే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఎంపీ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పటికే కాకినాడకి పార్లమెంట్ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్ని నిన్న ప్రకటించినటువంటి 5వ లిస్టులో ఆయన పేరు ప్రకటించారు. ఇక ఏలూరుకి సంబంధించి ఆల్రెడీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ని ఏలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక ప్రధానంగా నరసాపురానికి సంబంధించి అలాగే అమలాపురంకి సంబంధించి ఇక రాజమండ్రి ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ 3 స్థానాలకు సంబంధించి ఇప్పటికే నరసాపురానికి గతంలో క్షత్రియ సామాజిక వర్గం నుంచి అవకాశం ఉండేది, కానీ ఈసారి బీసీకి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ నుంచి మత్స్యకారులు వస్తారా, లేదంటే సెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి వస్తారా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇక అమలాపురానికి సంబంధించి గతంలో ఎస్సీకి ఎప్పుడు కూడా అమలాపురం ఎస్సీకి ఇస్తారా దానవైతే వస్తుంది. అయితే ఎస్సీ మాలకు గతంలో అవకాశం వచ్చింది. ఈసారి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కోసం వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది. ఆయనకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది. ఇక రాజమండ్రికి సంబంధించి కూడా గూడూరి శ్రీనివాస్ లేదంటే అనసూరి పద్మలత ఇద్దరిలో ఒకరికి అవకాశం రాబోతుంది. ఇద్దరు వైద్యులు, ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి అధిష్టానం అవకాశం ఇవ్వబోతుంది. ఇలా మొత్తం ఎంపీలకి సంబంధించిన కసరత్తు అనేది చాలా సీరియస్గా సీఎం జగన్ చేస్తున్నారు. సతీష్, రైట్ దుర్గా.